భర్తకి తెలియకుండా భార్య చూడండి ఏం చేస్తుందో. స్కూటీ వెనుక తాడు కట్టి భర్త ముందుకి వచ్చి నిల్చుంటుంది. రమ్య నువ్వు లంచ్ చేసేసి ఇంటికి వెళ్ళిపో, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది అంటాడు. సరే అని వెళ్ళి తన స్కూటీతో భర్తని ఫాలో అవుతుంది. భర్త తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం, నేను వచ్చి ఎంతసేపు అవుతుందో తెలుసా అంటే, బేబీ ఎందుకు అంత సీరియస్ అవుతున్నావ్, నా దెయ్యం పెళ్ళాన్ని వదిలించుకుని రావాలంటే చాలా కష్టం, కానీ నీకోసం దాన్ని తికమక పెట్టి వచ్చాను, నీ ఫ్రెండ్ గురించి నీకు తెలీదా అంటాడు. తెలుసు, అదొక పెద్ద సైకో, కాలేజ్లో కూడా అలానే ఉండేది, కానీ నాకు నువ్వంటే ప్రాణం అంటుంది. అతను నవ్వితే, అదిగో నవ్వుతున్నావ్, నీ పెళ్ళాం దగ్గరికే వెళ్ళు, ఇక నుండి నన్ను కలవకు అంటుంది. బేబీ ఎందుకు అంత కోపం, ఏదో సరదాగా నవ్వాను, షాపింగ్కి వెళదాం పద, అక్కడ నీకోసం పొట్టి డ్రెస్లు కొనిపెడతా సరేనా అంటాడు. సరే అంటుంది. మరి త్వరగా రా బేబీ అని ఇద్దరూ స్కూటీ దగ్గరికి వెళ్తే, బేబీ నీ స్కూటీకి ఇలా ఎవరు కట్టారు అంటుంది. అలా తర్వాత ఎండ్లో చూస్తే భార్య ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు నటరాజు అని ఎవరిని పిలుస్తారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఆన్సర్ తెలుసో. చిలకా గోరింకలు చాలా బాగున్నాయి అని అంటుంది. ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. డార్లింగ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటాడు. మీరు మీ ఆఫీస్లో ఎంత బాగా వర్క్ చేస్తున్నారో చూద్దామని వచ్చా అంటుంది. నేను ఆఫీస్కి వెళ్తుంటే మీ ఫ్రెండ్ ఇక్కడ కలిసింది, అందుకే మాట్లాడుతున్నా అంటాడు. ఎలా ఉన్నావ్ బేబీ అంటుంది. నువ్వు నోరు ముయ్యవే, నువ్వు ఆఫీస్కి వెళ్లే దారిలో ఇది కలిసిందా, అసలు నీ ఆఫీస్ రూట్ ఎటు, నువ్వు వచ్చింది ఎటు, నీ సంగతి ఇంట్లో చెప్పి నిన్ను వదిలేస్తా అంటుంది.